మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ ఒక ఎమ్మెల్యేకి జరిగినప్పుడు ఆర్ ఎంపీగా ఒక కాన్స్టిట్యున్సీలో మనం విన్ అయినప్పుడు అక్కడ మనము బెస్ట్ గెయిన్ చేయగలుగుతామని ఆలోచించగలగాలి. సో ఎస్పెషల్గా ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ హోల్ సిటీ తీసుకున్నప్పుడు గత 40 years తీసుకున్నా కానీ, అంటే ఎస్పెషల్గా 7 కాన్స్టిట్యున్సీ తీసుకున్నా కానీ మెజారిటీ ఎంఐఎం చేతిలో ఉంది, ఎంపీ కూడా ఎంఐఎం చేతిలో ఉంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇఫ్ యు సీ పబ్లిక్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసారో దాని ప్రకారం వాళ్ళు రీచ్ కాలేకపోయారు. డెవలప్మెంట్ ఎక్కడుందండి అసలు? మనకు ఓల్డ్ సిటీలో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా పాపం చిన్న చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు చేసి కాన్న పేరు మీద ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయో, తలాక్ అనే దాని మీద ఎన్ని రకాల మోసాలు జరిగాయో, అక్కడ అసలు ఎటు చూసుకున్నా డెవలప్మెంట్ లేని పరిస్థితుల్లో ఎంఐఎం ఎన్నాళ్ళ నుంచి అధికారంలో అక్కడ ఉన్నా కూడా ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అంటే మీరేం చెప్తారు? సో దాని గురించే కదా నేను చేసిన ఫైట్ ప్రయత్నం, పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఎందుకు వచ్చింది, అక్కడ డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి ఈ కొత్త పర్సన్ వచ్చినప్పుడు డెవలప్మెంట్ ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉందని పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి నాకు అన్ని ఓట్లు వచ్చినాయి. సో కాబట్టి ఏంటంటే ఒక ఏరియాకు మనం రిప్రజెంట్ చేసినప్పుడు బెస్ట్గా దాన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ నుంచి సాధ్యమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మీరు కాంగ్రెస్ పార్టీ హిస్టరీ ఎప్పుడు తీసుకున్నా కానీ పేదల గురించి అంటే ఆలోచించి ప్రతి విషయంలో, ఎస్పెషల్లీ మీరు ఇండ్లు తీసుకోండి, ఇందిరమ్మ ఇండ్లు, అదే ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ఇల్లు లేడు, ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి స్టార్ట్ చేసినది. ఎక్కువ మందికి ఈరోజు పేదవాడు ఉంటున్నాడు అంటే అది ఆ టైంలో తీసుకున్న గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్తో ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు పేదవాళ్ళ దగ్గర ఇండ్లు ఉన్నాయి. సో ఇక్కడ కూడా అంటే మనకున్న పేదవాళ్ళ పరిస్థితిని గమనించేసి వాళ్ళకు ఏం కావాలి అనే స్కీమ్స్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించగలుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యే గెలిచినా గెలవకపోయినా కానీ చాలా పథకాలు ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్తో చాలా పేదవాడికి ఉపయోగపడే స్కీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 200 యూనిట్స్కు కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం. చాలా పేదవాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుంది. రెండోది ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్యాస్ సిలిండర్ తీసుకోండి, ఇంతకుముందు 1200 రూపీస్ ఉండే, అంటే ఒక సామాన్యుడికి 1200 రూపీస్ అని చాలా పెద్ద విషయం. మంత్లీ ఒక సిలిండర్ వాడుతున్నాడు అన్నప్పుడు 1200 రూపీస్ స్పెండ్ చేయడం, అది 500 రూపీస్లో ఇస్తున్నాం. ఎంత సేవ్ అవుతుంది వాళ్ళకి? చాలా మంచి సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్సు తీసుకోండి, ఆర్టీసీ బస్సు లేడీస్కి అందుకు ఫ్రీ ఇవ్వగలిగినాం. సో హ్యాపీగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎక్కడ వెళ్ళాలన్నా కానీ హ్యాపీగా వెళ్ళగలుగుతున్నారు వాళ్ళు. కొన్ని నియరెస్ట్ సిటీస్కి వెళ్ళి బిజినెస్ చేసుకోగలుగుతున్నారు. సో దానివల్ల చాలా మందికి, వేల మందికి, లక్షల మందికి ఉపయోగపడ్డది. సో ఇలా నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వబోతున్నాము. సో గవర్నమెంట్ ఏదైతే కమిట్ చేసిందో 100% అది ఫుల్ఫిల్ చేయబోతుంది. మీరేం పాయింట్స్ పెట్టుకున్నారో మీ చేతికి అధికారం వస్తే అన్న పాయింట్ నాకు రాలేదు. సో మాకు ఎస్పెషల్గా నేనంటే మలక్పేటను రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మలక్పేటలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బీద వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగినప్పుడు మనం 100% సక్సెస్ కాగలుగుతాం. ఎందుకంటే ఎక్కువ వరకు ఒక ఫ్యామిలీకి అయ్యే ఖర్చు ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్కి ప్లస్ హెల్త్కి అవుతుంది. ఈ రెండు కనుక మనం సరైన పద్ధతిలో ఇచ్చినప్పుడు వాళ్ళు చదువుకొని ఒక జాబ్ చేయడం, ఒక బిజినెస్ చేస్తే వాళ్ళు సక్సెస్ అయినప్పుడు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో మలక్పేటలో కూడా హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, ఆల్రెడీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ అన్న డైరెక్షన్లో నడుస్తున్న గవర్నమెంట్లో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అండి. హెల్త్ యాజ్ వెల్ as ఎడ్యుకేషన్ మీద మంచి కాన్సన్ట్రేషన్ ఉంది. కాబట్టి దీన్ని కరెక్ట్ పబ్లిక్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే, గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయగలిగితే 100% మనం సక్సెస్ అయినట్టే. ఒక ఎంప్లాయీ స్టేజ్ నుంచి ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా, బిజినెస్ మ్యాన్‌గా మీరు ఎదిగిన ఈ సందర్భంలో అండ్ మోర్ ఓవర్ మీరు పొలిటికల్‌గా కూడా మీ అడుగుని ముందుకు వేయడం జరిగింది. ఈ జర్నీలో చాలా వరకు నేను చూస్తోంది ఏంటంటే బయట సొసైటీలో కింది స్థాయిలో ఆర్థికంగా చితికిపోయి ఉన్న వాళ్ళకి మన నాలెడ్జ్ ఇస్తే, వాళ్ళు 4 రూపాయలు సంపాదిస్తే మన మాట వినరు కాబట్టి వాళ్ళు అక్కడ ఉండడమే కరెక్ట్ అన్నది ఎక్కువ నేను చూస్తూ ఉన్నాను. మీ వరకు నిజానికి అసలు ఒక సర్వెంట్ లేని దేశాన్నో, ఒక అంత బిలో పావర్టీలో ఉన్న సొసైటీలో మనం చూడడం అనేది ఎప్పటివరకు సాధ్యపడుతుందంటారు మీ ఉద్దేశ ప్రకారం? అంటే మీరు మాట థాట్ ప్రాసెస్ అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎప్పుడైనా రాంగ్. అది మన నాలెడ్జ్ని ఎంతమందికి షేర్ చేయగలిగితే అంత మనం ఎదగడానికి అవకాశం ఉంది. సో మన నాలెడ్జ్ని షేర్ చేయకుండా వాళ్ళని ఎంపవర్ చేయనప్పుడు మనం కూడా ఒక స్టేజ్ వరకు వెళ్ళగలుగుతాం, అంతకంటే ఎక్కువ వెళ్ళలేము. ఎగ్జాక్ట్లీ. సో మనకున్న నాలెడ్జ్ని ఎంతవరకు మనం రీచ్ చేయగలుగుతాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏరియాలో ఒక సెక్టర్లో నేను సక్సెస్ అయినాను, నేను ఎలా సక్సెస్ అయినా అనేది పబ్లిక్ తెలిసినప్పుడు, ఎక్కువ మంది తెలిసినప్పుడు కొంతమంది చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి దాంట్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. మనకున్న నాలెడ్జ్ని పబ్లిక్తో షేర్ చేసుకున్నప్పుడు ఆ నాలెడ్జ్ పనికొచ్చి వాడికి ఉపయోగపడుతుంది. సో
ఎక్కువ మంది అంటే మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు దీన్ని. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ జర్నీ ఒక ఇన్స్పిరేషన్ జర్నీలా ఉంటది. అవును. ఎన్నో ఆటుపోటులు అంటే ఎన్నో ఛాలెంజెస్‌ని వాళ్ళు ఎదుర్కొని ముందుకొచ్చిన వాళ్ళు ఉంటారు. అవును. ఆ ఛాలెంజెస్‌ని మనము పబ్లిక్ చెప్పగలిగినప్పుడు ఈ రంగంలో, ఈ సెక్టర్‌లో ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. మనం ఈ విధంగా ఫేస్ చేసి కూడా డెఫినిట్‌గా సక్సెస్ అయితాము. మనము పబ్లిక్ ఎడ్యుకేట్ చేయగలిగినప్పుడు చాలా మందికి ఉపయోగపడుతది. అవును. అవును. బట్ ఆ ప్లాట్‌ఫార్మ్స్ లేకపోవడము, లేకపోతే వాళ్ళు వాళ్ళ పనిలో బిజీ ఉండడం వల్ల ఎక్కువ మందికి ఒక సక్సెస్‌ఫుల్ జర్నీ, ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ గాని, ఒక సక్సెస్‌ఫుల్ పొలిటీషియన్ జర్నీ గాని ఎక్కువ మందికి రీచ్ కాలేకపోతుంది. కరెక్ట్. రీచ్ అయితే డెఫినిట్‌గా ఉపయోగపడుతది. బట్ మనిషిది ఒకటే. మన ఇంటెన్షన్ కరెక్ట్ ఉండి మంచిగా చేసుకుంటా పోతే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. అబ్సల్యూట్లీ. సో మనిషి ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాం అనే ఇంటెన్షన్ మీరు కరెక్ట్ క్లారిటీ ఉన్నప్పుడు డెఫినెట్‌గా మనకు ఉపయోగపడుతూ సమాజానికి ఉపయోగపడుతుంది. ఇంత సక్సెస్ జర్నీలో మీ ఒక్కరితోనే సాధ్యపడిందా? లేకపోతే మీకు వెనక ఉండి వెన్నుదన్ను ఇచ్చిన పర్సన్స్ అంటే ఏం చెప్తారండి? సో ఇది ఒకరితో ఎప్పుడు సాధ్యపడదు. Yeah. ఏ మనిషి జర్నీ అయినా కానీ సక్సెస్ఫుల్ అయిందంటే ఎంతో మంది దాని బ్యాక్గ్రౌండ్‌లో కష్టం ఉంటుంది. సో నా జర్నీ సక్సెస్ అయిందంటే నా టీమ్. రైట్. సో ఐ బిలీవ్ ఇన్ టీమ్ వర్క్. నాతో పాటు ఉన్న నా దగ్గరి మిత్రులు, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరైతే ఇంతకుముందు నాతో పాటు జాబ్ చేసిన వాళ్ళు కానివ్వండి, నాతో పాటుగా కాలేజ్, స్కూల్ చేసిన వాళ్ళు నాతో పాటు ఇప్పుడు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి సపోర్ట్ వల్ల ఒక గూగి ఆర్గనైజేషన్ని ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పుడు గూగి గ్రూప్గా ఎదగలిగిందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై టీమ్. సో 100% నా టీంకి క్రెడిట్ ఇవ్వగలుగుతాను. నాతో పాటు ఉన్న చాలా సీనియర్స్ అంటే ఏజ్లో చాలా సీనియర్స్, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా నాతో పాటు నా జర్నీని సపోర్ట్ చేస్తూ నాతో పాటు ఉండి కంపెనీ ఎదుగుదలలో 100% వాళ్ళ పాత్ర ఉంది. డెఫినెట్గా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పగలుగుతాను. అండ్ మీకు ఎస్పెషల్గా నన్ను ఇన్వైట్ చేసి ఈరోజు ఇంటర్వ్యూ మై తీసుకున్నందుకు ప్లెజర్ సార్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, మేడం ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే మీరు చేస్తారా, సివిల్ సర్వెంట్స్నే మీరు చేస్తారా అచీవ్ చేసిన వాళ్ళని? నేను అంటాను, నిజంగా మీరు కష్టపడి ఒక ఈ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు ఎదిగిన వాళ్ళు ఎవరైనా కూడా నాకు మెసేజ్ చేయండి. సో డెఫినెట్గా మీరు మా స్టూడియోకి వచ్చి ఒక మంచి కాన్వర్జేషన్ చేయడానికి ఉంటుంది. మీలాంటి సక్సెస్ఫుల్ జర్నీస్ని నేను సొసైటీకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అక్కడి నుంచి ఏ ఒక్కళ్ళు మారి వాళ్ళ జీవిత విధానాన్ని మార్చుకున్నా అంతకు మించిన గొప్ప పర్పస్ ఒక ఇంటర్వ్యూకి ఉండదు అనేది నా ఉద్దేశం. కానీ ఒకటి మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి, ఇంత వెల్ ఎడ్యుకేటెడ్, ఎంతో మందికి ఉపాధిని కల్పించడం ఒక ఎత్తు అయితే, ఒక మోస పద్ధతిలో ఎన్నో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న ఒక మోస పద్ధతి నుంచి బయటకు వచ్చి నేను ఇంత గొప్పగా ఇంత మంచితనంతో రావాలి అనే మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం అనేది చాలా సంతోషం. అండ్ మోరోవర్ కమింగ్ ఎలక్షన్స్కి ఖచ్చితంగా మీరు విన్న వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మోరోవర్ ఏదైతే మీరు ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఉన్నాయో సాగర్ హైవేలో అవన్నీ కూడా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్గా తొందరగా సేల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా మేమంతా సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి కోరుకుంటున్నాం. Thank you so much for your coming and for your time, sir. Thank you very much. Thank you, sir.